ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. నేను నా వైఫ్ when I was married we went to see a ఫిల్మ్ అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చాం. అది మధ్యలో సినిమా బాగాలేదని ఒక అరగంట 40 నిమిషాలు చూసి వీ కేమ్ బ్యాక్. ఒక అపార్ట్మెంట్, అది ఒక డోర్ ఉంది దానికి. నేను బెల్ కొట్టాం, లోపల పని పిల్ల ఉండేది, ఒక 17-18 ఏళ్ళ అమ్మాయి. తలుపు తీయలేదు. ఈ గడి తీసుంది అంటే లోపల నుంచి గడి ఇస్తుందని అర్థమవుతుంది. మళ్ళీ బెల్ కొట్టేప్పటికి కొంచెం డీలే అయిన తర్వాత తను తీసింది తలుపు. మేము లోపలికి వెళ్ళి, రత్న ఏమో తను కిచెన్ వైపు వెళ్ళింది, నేనేమో బెడ్రూమ్ వైపు లెఫ్ట్కి వెళ్తున్నాను. సడన్గా ఐ హర్డ్ స్క్రీమ్, అరిసింది రత్న. చూస్తే ఒక మగవాడు అలా నడుచుకుంటే వెళ్ళిపోయాడు బయటికి. సో ఆబ్వియస్లీ అండర్స్టూడ్ వాట్స్ హ్యాపెనింగ్. సో దే ఆర్ మేకింగ్ అవుట్ ఇన్సైడ్ ద కిచెన్ వాట్ ఎవర్ దే డూయింగ్. సడన్గా తలుపు కొట్టేసి గడి తీసుకునేటప్పటికి దే షేడ్ నో చాయిస్ బట్ టు ఓపెన్ ద డోర్. సో వాళ్ళు ఏం ప్లాన్ చేశారు, ఓకే అక్కడ దాక్కుని ఇలా ఉంటే ఏదో ట్రై చేసి వెళ్ళిపోవచ్చు అనేది ఏదో అనుకుని ఉంటారు వాళ్ళు. ఇంక మై వైఫ్ స్టార్టెడ్ స్క్రీమింగ్ ఎట్ మై దట్ గర్ల్, వాట్ ఎవర్ వర్డ్స్. నేను తను మనం పని చేస్తుంది, తను సెక్స్ లైఫ్లో ఏం చేస్తుంది, ఎవరితో ఎఫ్ఐఆర్ ఉంది అని నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఒక పాయింట్. రెండో పాయింట్, మనం లేనప్పుడు తను వేరే బయట వాళ్ళని రానిస్తుంది, ఏదో వాట్ ఎవర్ తన యాక్ట్ అనేది మనకు సంబంధం లేదు. బయట వాళ్ళని రానిచ్చింది అనేది మన ఇంటి సెక్యూరిటీ ఆస్పెక్ట్ అని నువ్వు అనుకుంటే వార్నింగ్ అన్న ఇవ్వు, లేకపోతే పనిలోంచి తీసే. వన్ ఆఫ్ ద టూ యూ కెన్ టేక్ ఎ డెసిషన్. బట్ డోంట్ షౌట్ అండ్ స్క్రీమ్ అండ్ షో యాంగర్. అంటే దెన్ షీ స్టార్ట్ స్క్రీమింగ్ ఎట్ మీ. ఎందుకంటే వెన్ ఎవర్ పీపుల్ కాంట్ టాక్ విత్ లాజిక్ దే రిసార్ట్ టు వైలెన్స్, వెదర్ ఇట్స్ వర్బల్ ఆర్ ఫిజికల్. అప్పుడు అదే ప్లేస్లో ఒక మా ఫాదర్ ఎవరు ఉన్నారు అనుకోండి, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ మోర్ స్ట్రాంగర్ మ్యాన్, నన్ను కొట్టేవారు. అంతే డిఫరెన్స్ ఉంటుంది. వర్బల్ ఆర్ ఫిజికల్ వైలెన్స్ దే బోత్ కమ్ ఫ్రమ్ ద సేమ్ సోర్స్. అప్పుడు ఎందుకు యు ఆర్ ఫీలింగ్ ఎ ట్రెమర్, ఇంత పని చేస్తావా అని అనేది ఫస్ట్ ఆ పని ఏంటో తెలీదు, నీ రైట్ ఏంటో తెలీదు. బట్ ఇట్ ఈస్ ఎవ్రీ ప్రోగ్రామ్ రియాక్షన్ ఇస్ లైక్ దట్. ఇట్ కమ్స్ ఫ్రమ్ యువర్ బిలీఫ్ సిస్టమ్. సో దట్ ఈస్ ద వర్బల్ వైలెన్స్ అండ్ ఫిజికల్ వైలెన్స్కి అంతే డిఫరెన్స్. సో ఇరిటేషన్ అనేది దోమ కుడితే చింగ్ అంటుంది, అప్పుడు మనం ఇలా అంటాం, దాని మీద కోపం రాదు. యూనో వాంట్ టు టేక్ ఇట్ అవే. ఇట్ ఈస్ కాజింగ్ ఎ ఫిజికల్ డిస్కంఫర్ట్. అలా కదా నేను ఇందాక లేట్గా వచ్చాను కదా షూటింగ్ కి, అప్పుడు మీకు ఇరిటేషన్ ఎందుకు వచ్చింది? నాకు ఇరిటేషన్ రాలేదు. ఇరిటేషన్ వస్తుందని చెప్పారు కదా మీరు. నేను ఒకవేళ లేట్ గా షూటింగ్ వస్తే మీ అసిస్టెంట్, ఎందుకంటే మీ ఫ్రేమ్ వర్క్ లో మీ రూల్స్ ప్రకారం 7 గంటలకు రిపోర్ట్ చేయాలి. ఇట్ ఈస్ స్టాపింగ్ మీ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్. ఇట్ ఈస్ కమింగ్ ఇన్ మై వే. It is bothering me. So you are entitled to anger or irritability or whatever if it comes in your way antaru, but not as a general principle which doesn't affect you. For example, in the kitchen incident, kitchen incident lo evarki adi dani valla consequence ledu. Correct. It's their life. అక్కడ కోపం రాకూడదు, మిగతా చోట్ల రావచ్చు అంటున్నారు, అంతేనా? కాదు, నేను అలా అంటలేదు. కోపం అనే వర్డ్ కి మీనింగ్, కోపం అండ్ ఇరిటేషన్ దే బోత్ ఆర్ కంప్లీట్లీ టూ డిఫరెంట్ క్లాసెస్. ఐ డోంట్ థింక్ దే షుడ్ బి మిక్స్డ్. కోపం అనేది ఇప్పుడు మీరు ఆ టక్ అని ఒక వెనకాల నుంచి కారు కొట్టినప్పుడు ఈ జర్క్ తోటి మీకు ఇరిటేషన్ వస్తుంది. కానీ వాడి మీద అరిసేయటం అనేది కోపం నుంచి వస్తుంది. ఇలా కొడతావు అనేది, వేర్ యు ఆర్ లూజింగ్ యువర్ ఓన్ ఎనర్జీ, యూఆర్ లూజింగ్ యువర్ ఓన్ ఆస్పెక్ట్ వితౌట్ చెకింగ్ ఇట్. వర్మ గారు, మీకు ఎప్పుడైనా కోపం వస్తుందా? ఐ డోంట్ రిమెంబర్ ఎ సింగిల్ టైమ్ నా లైఫ్లో నాకు కోపం రావడం. ఐ డోంట్ బిలీవ్ దట్. యాక్చువల్లీ ఈవెన్ ఐ డోంట్ బిలీవ్ ఇట్ సమ్ టైమ్స్, బికాజ్ అది ఎలాగ అండర్స్టాండింగ్ వచ్చింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us డిఫైన్ ఏంటి కోపం అంటే ఏంటి. యూనో, ఇప్పుడు రోడ్డు మీద ఒకడు వెళ్తున్నాడు, ఒక వెహికల్లో, ఒక స్కూటర్ ఏదో, రాంగ్ రూట్లో ఎవడో వచ్చాడు. రాంగ్ రూట్లో వచ్చినప్పుడు రైక్ ఏంటంటే అది అరుస్తారు, లేకపోతే వెనకాల నుంచి ఎవడో కొట్టాడు ఒకటి టక్కని. సార్ దాన్ని రోడ్ రేజ్ అంటారు. కొన్నిసార్లు కొట్టుకుంటాం, కొన్నిసార్లు చంపడం కూడా జరిగింది. చాలా ఫేమస్ కేసు ఉంది పంజాబ్లో, క్రికెట్ ప్లేయర్ ఎవడో, రోడ్ రేజ్ అనేది. అది ఎందుకు, నా రోడ్లో ఇటు వస్తున్నాడు, ఆబ్వియస్లీ మీకు థ్రెట్, ఒక ట్రాఫిక్ యాక్సిడెంట్ అయిందో లేకపోతే ఏదో జరిగింది, దాంట్ నుంచి ఒక విపరీతమైన కోపం అనేది మీరు రైట్ అనే ఒక కన్విక్షన్ నుంచి వస్తుంది. సో నేను రైట్ రాంగ్ అనేది నమ్మను కాబట్టి నాకు కోపం ఉండదు. మనం ఇక్కడ కూర్చున్నాం, ఎవరో కాఫీ అందిస్తున్నారు, ఎవరో కెమెరా చేస్తున్నారు, ఇంకోళ్ళు ఏదో చేస్తున్నారు, నా డ్రైవర్ ఏమో కింద వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు అవుతాడో, ఎప్పుడు వెళ్దామా అని వాడు అనుకుంటాడు. అందరూ వాళ్ళ పొజిషన్లో వాళ్ళ కేపబిలిటీ బట్టి, వాళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి దే హ్యావ్ టు బీ యూనో. అప్పుడు ఒక హుదూద్ సైక్లోన్ వస్తే మనం ఏం చేయలేం కాబట్టి దాక్కుంటాం. సో వి ఆల్ హ్యావ్ లిమిటెడ్ పవర్స్, పాయింట్ అది. కానీ
ఇలా చేయకూడదు ఇలా చెయ్యాలి అని రిలీజియన్ కానీ ఒక సోషల్ ఫ్యాబ్రిక్లో సోషల్ స్టాండర్డ్స్ కానీ ఒక మారల్ స్టాండర్డ్స్లో ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని కొన్ని నియమాలు పెడుతుంది ఇది సొసైటీ ఇన్ వేరియస్ వేస్. దాంట్లో నడుచుకుంటే కరెక్టు, దాంట్లో రాంగ్ అయితే కరెక్ట్ కాదు. సో కరెక్ట్ కాదన్నోడు వాడి గిల్ట్ ఉంటుంది కాబట్టి వాడి మీద విరుచుకుపడతారు. రాంగ్ సైడ్లో రైట్ సైడ్లో అనేది అక్కడి నుంచి వచ్చింది. అప్పుడు ఎవడైతే కారు దిగాడు వెనకాల నుంచి కొట్టాడు అనుకోండి, సపోజ్ ఒకడు నేను కారు నడుపుతున్నాడు, వాడు వెనకాల నుంచి వచ్చి గుద్దాడు అని వాడు కింద దిగుతాడు కోపంతో. అవతల కారు నుంచి దిగినోడు వీడికన్నా ఒక్క అడుగు పొడుగు ఉంటే ఆడు కోపం దిగిపోతుంది. ఎందుకంటే అంతే, బికాస్ మీకున్న ఇండిగ్నేషన్ కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు నాకు తెలుసు, నాకు ఒక మేకప్ మ్యాన్ ఒకటి తెలుసు, ఆడికి విపరీతమైన కోపం వచ్చేప్పుడు ఆడి వాచ్ తీసి కింద పడేసాడు. iPhone 6 అయితే iPhone 6 పక్కన పెట్టండి, దట్స్ క్వశ్చన్ ఆఫ్ కాస్ట్. అప్పుడు ఏంటి, నేను కంట్రోల్ చేసుకోలేనండి అసలు కోపం ఎరగొట్టేస్తానంటే అప్పుడు నీకు ₹1,00,000 వాచ్ ఇస్తే ఎరగొట్టడు. ఎందుకంటే అప్పుడు దాని వాల్యూ బట్టి ఇది అవుతుంది. ఇప్పుడు గాజు గ్లాస్ ఉంది, మీ మీద కోపం వచ్చి నేను ట్యాప్కని దాన్ని కొట్టాను, అది ఇరిగిపోయింది. ఎందుకు, నాకు సబ్కాన్షియస్గా దాన్ని ఇరగొట్టేంత పవర్ నాకు ఉంది అని తెలుసు. అదే మీరు ఫుల్ ఐరన్తో చేసిన ఫిక్స్డ్ పెట్టండి, నా చెయ్యి ఇరుగుతుంది కొడితే, అప్పుడు నా కోపం కంట్రోల్లో వస్తుంది. సో ఇప్పుడు మీరు మీ ఇంట్లో మీ పనివాడు బాగా కాదు, నేను పనివాడు బాగా చేయలేదు, ఎంట్రా నన్ను అరిసి ప్రతన కోపం వచ్చింది, అది ఆబ్వియస్లీ అది దావుద్ ఇబ్రహీం మీద అంత తొందరగా కోపం రాదు. ఎందుకంటే దావుద్ ఇబ్రహీం ఏం చేయలేమని తెలుసు మనం, అందుకని అది భయంగా మారుతుంది. సో కోపానికి భయానికి చాలా డీప్ ఇంటర్లింక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ స్టాప్ యూ దేర్. మీకు అస్సలు కోపం రాదన్నారు. సపోజ్ హైపోథెటికలీ నేను మీకు అసిస్టెంట్ డైరెక్టర్, రేపటి షార్ట్స్కి అన్ని ఫైల్స్ నా దగ్గరే ఉన్నాయి, 7 గంటల కాల్ షీట్, నేను 12 గంటలకు వచ్చాను అనుకోండి, మీకు కోపం రాదా నా మీద? ఇప్పుడు నా పరిస్థితి అర్థం దేర్ ఇస్ ఏ లైన్ డిఫరెన్స్ బిట్వీన్ కోపం అండ్ ఇరిటేషన్. అఫ్ కోర్స్ కోపం ఎమోషన్, ఇరిటేషన్ ఎమోషన్ కాదు. ఇరిటేషన్ అనేది మీరు చేసేదాన్ని ఎవరు ఆపుతున్నారు, ఆపుతున్నప్పుడు నేను తెలిసే ఏంట్రా ఇది అంటాను, ఇంత పని చేస్తావా, అది కోపం. అంటే అది దట్ ఈస్ ఎన్ ఎమోషన్ డ్రివెన్ థింగ్, అది నాకు రాదు. ఇరిటేషన్ అనేది బికాజ్ యూఆర్ బీయింగ్ ఫిజికలీ ఆర్ మెంటలీ సబ్జెక్టెడ్ టు ఇరిటెంట్. వాట్ ఈస్ అన్ ఇరిటెంట్? Irritant is not, anger is a very strong emotion, you know. Or I might take a logical decision because వాడికి కోపం నా కోపం రాదు అని వాడు అనుకోకుండా నేను కోపం నటించవచ్చు. బికాజ్ కోపంతో మీరు కొన్నిసార్లు పని చేయించవచ్చు ఎవరితోనూ, యూనో. ఇప్పుడు చాలాసార్లు ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, ఒక భార్యకి కోపం వస్తుంది భర్త మీద, ఏంటంటే రీతికి వచ్చాడా ఏంటి ఏదో నిలదొక్కుతుందని మాట్లాడతాం. అది ఎప్పుడు అవుతుంది, బికాజ్ నేను భార్యని, నన్ను చూసుకోవాల్సిన ధర్మం నీకుంది అని ఒక ఆ గిల్ట్ ఆస్పెక్ట్ మీద షీల్ ప్లే ఆఫ్ ద కోపం. కానీ దాని వెనకాల ఏంటి, దాని సోర్స్ భయం. ఇంకొకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత ద ఓన్లీ థింగ్ అంటే నాకు తెలిసిన ఒక కపుల్ చెప్తున్నాను, ఆడికి ఎఫ్ఐఆర్ ఉందా అని ఒక అనుమానం వచ్చింది ఉంటే, ఆ అనుమానం నుంచి నువ్వు రావట్లేదు లేకపోతే అది ఇది అని కొన్ని ఇలా చెప్పేసి ద యాంగర్ విల్ బి రైజింగ్, గొడవలు ఏదో స్టార్ట్ అవుతుంది. అప్పుడు వాడి ఫీలింగ్ మారిపోయింది, వాడి తప్ప అనేది దట్స్ ఏ సెపరేట్ టాపిక్ ఆల్ టుగెదర్. బట్ ఫండమెంటలీ అదే కోపం ఒక అమ్మాయి ఎఫ్ఐఆర్ ఉన్న అమ్మాయికి అంత తొందరగా రాదు. బికాజ్ షీ విల్ ఫీల్ దట్ షీ డజంట్ హ్యావ్ ది వాట్ యూ కాల్ స్టాండ్. ప్లస్ షీ జస్టిఫైస్ ఇట్ సమ్వేర్ అంటారు, తప్పు చేస్తున్నాడు. బికాజ్ అదే దట్స్ వాట్ అక్కడ సోషల్ ఫ్యాబ్రిక్లో రైట్ రాంగ్ అనేది ఆల్రెడీ సెట్ చేసి ఉన్నావు కాబట్టి దానికి ఉన్న కనెక్షన్ తోటి మీకు కోపం భయం అనేది వస్తుంది, ముఖ్యంగా కోపం. Subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe